ఇక సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ డబ్బు వైఎస్ జగన్ ఖాతాలోకి వెళ్ళాయన్నారు. ఇక అధికారంలోకి జగన్ వచ్చేది లేదని ఘాటు కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా జగన్ పాలన చేసినటువంటి పాపాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయన్నారు సోమిరెడ్డి. ప్రభుత్వ భూముల రికార్డులను అడ్డంగా మార్చేశారని, రీసర్వే పేరుతో రైతులను నిండా ముంచేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి తప్పులను సరిదిద్దేందుకు చాలా సమయం పడుతుందని ఎద్దేవా చేశారు. 5 ఏళ్లు అరాచకాలు చేసి ఇప్పుడు ప్రజల కోసం బతికానని అమాయకపు బిడ్డ జగన్ రెడ్డి సూక్తులు చెబుతున్నారని చురుకలంటించారు. కేవలం డబ్బు కోసం బతికి ప్రజల ప్రాణాలు తీశారని ఆరోపించారు సోమిరెడ్డి. 3,200 కోట్లలో 2,900 కోట్లు బాస్ కు చేరింది. బాస్ ఎవరు? 2019-24 మధ్య రాష్ట్రానికి బాస్ ఎవరు? జగనన్న, మన బిడ్డ. ప్రజలు బుడ్డ ముంచినాడు. ఆయన సూక్తులు చెప్తున్నాడు. ఆయన పద్ధతిగా బతికాడంట. ఇప్పుడు అందరినీ కేసులు పెడుతున్నారు. ఎవరి మీద పెట్టారు కేసులు? నీ మాదిరిగా తప్పుడు కేసులు పెట్టారా? ఎంతమందిని అరెస్ట్ చేయించావు? ఒక ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎంతమంది మాజీ మంత్రులు, ఎంతమంది మాజీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయించావు? లెక్క చూసుకోలేదా? మీరు చూసుకోలేదా? ఇప్పుడు చెప్తున్నావా? వల్లభనేని వంశీ చాలా పైనుంచి దిగొచ్చాడా? ఆయన బుద్ధుడా? ప్రసన్న కుమార్ రెడ్డి, ఎటువంటి వాళ్ళ పేర్లు చెప్తున్నావా నువ్వు? దుర్మార్గాలు చేసిన మనుషులు, వ్యక్తులు వాళ్ళు. ప్రజల ఆస్తులు, ప్రజల ప్రాణాలతో ఆడుకున్న వాళ్ళు. అందుకని ఏదేమైనా ఫార్చునేట్లీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది. మంచి పరిపాలన జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి బెదిరింపులు, మీరేమైనా చేస్తే నా చేతిలో ఉండదు, 4 ఏళ్ల తర్వాత అసలు నీ చేతిలో ఏది ఉండదు. జరగబోయేది అది ఒక్క సిట్. ఇప్పుడు అది ఉంది, సిబిఐ కేసు 43,000 కోట్లది. ఇంచుమించు 13 సంవత్సరాలు అయిపోయింది. 13 కేసుల్లో 13 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికి ముద్దాయి, మొదటి ముద్దాయి ఎంత? 43,000 crores. ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి 43,000 కోట్ల కుంభకోణంలో మొదటి ముద్దాయిగా ఉండే వ్యక్తి ఎవరైనా ఉండరా దేశంలో?